నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఏముండే అంటే, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే హీ టోల్డ్ మీ అనమాట దట్ కొంచెం మీరు యు లైక్ దిస్ రొమాన్స్ అండ్ లవ్ జాన్రా అనేది. సో అంటే వై ఈజ్ ఇట్ దట్ వే? ఎందుకు, వై డూ యూ లైక్ దట్? సి దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వీ కెన్ ఎక్స్ప్లోర్ బికాస్ మన లైఫ్లో అంటే సి వీ ఆల్ నీడ్ అంటే వై స్టోరీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అనే దాంట్లో ఐ థింక్ చిన్నప్పుడు మనం తినడానికో లేకపోతే నిద్రపోవడానికో చెప్పే ఈ స్టోరీస్ దగ్గర నుంచి వెన్ డు వీ రియలీ గ్రో అప్ ఇంటూ మన లైఫ్ ఒక స్టోరీ ఎప్పుడవుతుందంటే మన లవ్లో పడినప్పుడు. అంటే ఇనిషియల్గా అవును, వెన్ యూ బికమ్ ఏ ఒక మీ కాలేజ్లో నువ్వు ఒక టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడవుతావు? నువ్వు ఎవరో ఒక అమ్మాయితో లవ్లో పడితేనో లేకపోతే ఆ బ్రేకప్ అయితేనో. సో అదొక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. సో యూ బికమ్ ఏ స్టోరీ. లేదా ఏదో అంటే ఇది అందరికీ జరుగుతుంది. అంటే మోస్ట్ కామన్. లేదు యూ హ్యావ్ డన్ సంథింగ్ అడ్వెంచరస్, నువ్వు మీ ఊర్లోకి పూలు వస్తే నువ్వు దాన్ని చంపావంటే యూ విల్ స్టిల్ బికమ్ ఏ స్టోరీ. బట్ దిస్ ఇస్ ద ఈజీ వే. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక ఈ లవ్లో పడడం అనే ఒక ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంతో ఫస్ట్ అంటే అక్రాస్ ద కల్చర్స్, అది మన దగ్గరనేం కాదు. అదే మన దగ్గర కొంచెం ఎక్కడో మన లిటరేచరో లేకపోతే మన కల్చరో మన సినిమానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దే హ్యావ్ ఓవర్ డన్ దిస్ హోల్ లవ్ అనే దీన్ని. వీ డోంట్ ఎక్స్ప్లోర్ ద రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. అంటే ప్రేమలో పడి ఇంక అసలు వాళ్ళ కోసం చచ్చిపోవడం, ఆర్ విడిపోతే ఇంకా వాళ్ళ కోసం మనం ఇంకా అసలు భరించలేని, అది దేవదాస్ నుంచి వచ్చిందో వీ రియలీ డోంట్ నో. అలా ఉండదు యాక్చువల్లీ మన లైఫ్లో కూడా. ఎగ్జాక్ట్లీ అందరు అలా ఏం ఫీల్ అవ్వరు. బట్ ఆ సినిమా మన లైఫ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే దెర్ విల్ బీ ఫ్యూ పీపుల్ ఇంక వాళ్ళ కోసం గడ్డాలు పెంచుకొని తాగుడు, అది కూడా సినిమాటిక్ ఎఫెక్టే అనుకుంటున్నాను నేను. వీ ఆల్సో ఫీల్ వ్యాలిడేటెడ్ బై అంటే మీ ఫ్రెండ్స్ వచ్చేప్పుడు అరే ఎందుకు రాను అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యువర్ క్యారెక్టర్ ఇన్ దట్ హోల్ డ్రామా అన్నమాట. కానీ రియల్ లైఫ్లో సరే అంత బాధపడినాడు కూడా మళ్ళీ వాడు లవ్లో పడతాడు సైకిల్. బికాస్ మనం ఇప్పుడు ఏ సింపుల్ ఫిల్మ్ లైక్ సినిమా చూపిస్తామా అని ఒక సినిమా ఉంటుంది, అంటే జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్. అందులో వాళ్ళు అప్పుడు ఇంకా ఓన్లీ కాలేజ్లోనే ఉంటారు వాళ్ళు. ద ప్రాబ్లం ఏంటంటే మన సినిమాటిక్గా మనం ఎక్కువగా ఏం చేసామంటే ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. బట్ ప్రేమ అనేది కూడా ఒక ప్రాసెస్ అంతే. అంటే దాన్ని ఏమంటారు, ఇట్స్ లైఫ్లో ఇనిషియేషన్ ఉంటుంది ఒక్కొక్క స్టేజెస్కి. మనం టీనేజ్లోకి రావడానికి, లేకపోతే అడల్ట్హుడ్ రావడానికి, దాని తర్వాత మిడిల్ ఏజ్ రావడానికి, దానికి దర్ ఆర్ రైట్స్ ఆఫ్ పాసెస్ ఉంటాయి మనకి. ఇది దాటితే అంటే ఈవెన్ మన ఇండియన్ దీంట్లో కూడా గృహస్థాశ్రమము ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. దీని నుంచి దానికి వెళ్ళడానికి ఇట్స్ ఎ రైట్స్ ఆఫ్ పాసెస్. ఒక రైట్ అంటే ఒక కర్మకాండ లాంటిది అనమాట దాన్ని. అది చేస్తేనే నువ్వు వెళ్తావు. సో ఫాలోయింగ్ ఇన్ లవ్ ఈజ్ జస్ట్ అనదర్ రైట్ ఆఫ్ ప్యాసేజ్ అంతే. నువ్వు ఈ ఏజ్ నుంచి ఇంకో ఏజ్కి వెళ్ళడానికి ఒక ప్యాసేజ్ అంతే ఫస్ట్ లవ్ అనేది. మనం ఎక్కడో ఏం చేసామంటే దాన్ని యాక్చువల్లీ అది అందరికీ నిజమే. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారే లవ్లో పడ్డావా? నో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీబడి లైక్ దట్. 3 సార్లు 4 సార్లు పడతాము, తర్వాత వేరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటామేమో. కానీ మన సినిమా అనేది ఏం చేసిందంటే ప్రేమ తర్వాత వెంటనే పెళ్ళి, దానికోసం వెళ్ళి పోరాడాలి, చంపేసుకోవాలి, కొట్టుకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇది జరగదు రియల్ లైఫ్లో, రేర్ కేసెస్లో జరుగుతుంది. బట్ ఈ స్టోరీని మనం ఎప్పుడు చెప్పాల ఇంకా. దట్ ఇట్స్ ఓకే అంటే పడ్డావు పోయింది, యూ కెన్ మూవ్ ఆన్ అనేది కాన్సెప్ట్ మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. అట్లా దెర్ ఆర్ మల్టిపుల్ ఫేసెట్స్ ఆఫ్ లవ్.
ఇక అంటే కొంచెం రెవల్యూషనరీగా వీళ్ళు కృష్ణ అండ్ లీలాలో ట్రై చేసి దే కుడ్ నాట్ రియలీ కన్విన్సింగ్గా చెప్పలేకపోయారు దట్ కెన్ యూ నాట్ బీ ఇన్ లవ్ విత్ టూ పీపుల్ పాలియమరస్ అనేది మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇట్లా లవ్ అనేది జస్ట్ వాళ్ళని ఇంకా అసలు పిచ్చిగా ప్రేమించాలి, వాళ్ళు లేకపోతే మనం చచ్చిపోవాలి, లేకపోతే వాళ్ళనైనా చంపేయాలి అనే ఇదొక ఆ కాన్సెప్ట్ మనం బాగా పాపులరైజ్ చేసాం సినిమా ద్వారా. బట్ ఇఫ్ యు సీ అంటే హాలీవుడ్ లేకపోతే దాంట్లో నీకు ఇంత మరీ అసలు వాళ్ళ కోసం చచ్చిపోయి నికోలస్ స్పార్క్స్ లాంటి ఏవో కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిలో ఓకే ఇంక వాళ్ళకి అంటే అది కూడా ఆ వరల్డ్లో వాళ్ళకి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ప్రేమ కాదు కదా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్. సినిమా చూపిస్తాం ఎందుకన్నానంటే వాళ్ళు అప్పటికి ఇంకా ఇంటర్లో ఉన్న అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సినిమా అయిపోయేసరికి వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. అది తప్పు కాదు, ఆ సినిమాకి అది ఓకే. బట్ నువ్వు 18 ఏళ్ళకి పెళ్లి చేస్తే నీకు బ్యాచులర్ అనే సినిమా ఉంటుంది ఇంగ్లీష్లో, చాలా ఫేమస్ అది. వాడు లవ్ చేస్తాడు, ఇంకా అమ్మాయికి పెళ్ళి అయిపోతుంటుంది, ఇంక పక్కా తెలుగు సినిమా అనమాట అది. వీడెళ్ళి ఆ అమ్మాయిని చర్చ్లో నుంచి కరెక్ట్గా అదే సేమ్ మన తెలుగు సినిమా లేపుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళందరూ ఏదో వెంట పడుతుంటారు, ఏంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు అని. వీళ్ళు ఇద్దరు ఒక బస్సులో ఎక్కుతారు, బస్సులో ఎక్కి కూర్చుంటారు. అంటే మీరు వరల్డ్ సినిమా అంటే మొత్తం ప్రపంచంలో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ సీన్ కింద చూపిస్తారు అది. వాళ్ళిద్దరు హ్యాపీగా ఇంకా నవ్వుకుంటూ వచ్చి ఎక్కి ద ఎండింగ్ ఆఫ్ దట్ ద లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈస్ దే విల్ బోత్ లుక్ అట్ ఈచ్ అదర్ వాట్ ద ఫక్ అనుకుంటాను చూస్తారు. అంటే ఓకే చేసేసాము, నవ్ వాట్ అనేది అంటే ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఇఫ్ యూ సీ దట్ వన్ ఎక్స్ప్రెషన్ టాక్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ లవ్ అనమాట. చేసాం ఆ అమ్మాయిలో చూస్తుంది, వీడు కూడా కరెక్టే కదా, సరే చేసావు ఇప్పుడు ఏంటి అనేది. సీ దట్ ఈస్ ద రియాలిటీ యాక్చువల్లీ. ఇప్పుడు మన దగ్గర కూడా అదే జరుగుతుంది. సరే ఇదంతా ఏంటంటే సినిమాటిక్గా యూ కెన్ ప్రూవ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ నీకు లవర్ ఉంటే నువ్వు కొంచెం ఒక సొసైటీ అంటే మీకున్న దాంట్లో యువర్ నెక్స్ట్ లెవెల్ కదా, అంటే నువ్వు హీరో అవుతావు, ఇప్పుడు వీళ్ళందరూ సైడ్ క్యారెక్టర్లు అవుతారు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాకు టైంలో అయితే అలా ఉండేది, బట్ ఇప్పటికీ అలాగే ఉంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ సో డిఫికల్ట్ నౌ. ఐ మీన్ టు ఒక గర్ల్ బాయ్ మా దగ్గర సి యూ కెన్ ఆస్క్ యువర్ డాడ్, మీ డాడ్ లవ్ స్టోరీస్ ఏవో ఉంటాయి కాలేజ్ డేస్లో, ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ విల్ టెల్ నాకు తెలియదు మీ డాడ్ లవ్ స్టోరీస్, ఆర్ యూ కెన్ టాక్ టు యువర్ డాడ్ ఫ్రెండ్ ఆఫ్ దట్ ఏజ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ స్టోరీ లైక్ దిస్. హీ విల్ లైక్ వన్ గర్ల్ because obviously she is beautiful or attractive ante. So but he will not have the guts to tell her. So the only way, if she is in your college, you will be just catching glances for years together. మంత్స్ కూడా కాదు, డేస్ కూడా కాదు, అంటే నువ్వు 4 yearsలో అమ్మాయితో ఒక్కసారి కూడా మాట్లాడకపోయి ఉండొచ్చు. మేబీ ఆ అమ్మాయి వచ్చి మేబీ ఒకసారి నోట్బుక్ ఇవ్వమని అడిగితే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ సెలబ్రేటరీ మూమెంట్ ఇన్ హిస్ లైఫ్. లేదు మీ కాలేజ్లో కాదు పక్క స్ట్రీట్ అనుకుంటే వాట్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇస్ ఎవ్రీ డే సైకిల్ ఉంటే సైకిల్, స్కూటర్ ఉంటే స్కూటర్, లేకపోతే నడక అయితే నడక, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి బ్యాక్ని ఫాలో అయ్యేవాళ్ళు. అది ఈ రోజుల్లో ఒప్పుకోరు, దట్ స్టాకింగ్ అంటారు అది. సి ఇది మాకు ఎలా తెలుసు, అలా ఎందుకు మేము ఫీల్ అయ్యాము, ఇది న్యాచురల్గా వచ్చిందంటే అప్పటికున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. హృదయం అనే ఒక సినిమా ఉండేది. ఆ హృదయం అనే సినిమాలో వాడు 5 సంవత్సరాలు మెడికల్ కాలేజ్లో ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు కానీ చెప్పడు. ఆ అమ్మాయి వచ్చి మాట్లాడినా కూడా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేడు, ఆడికి మాట కూడా రాదు. అంటే అలా ఉండేది బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అప్పుడుకున్న సొసైటీ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం అనేది అంత ఇట్స్ నాట్ అన్ యాక్సెప్టబుల్ థింగ్. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడన్నా బైక్లో సినిమాకి వెళ్ళారంటే అంతే, ఇంక అయిపోయింది, ఊరంతా తెలిసిపోయేది, దాని గురించి చాలామంది మాట్లాడుకునేవాళ్ళు. సో ఇది నా స్టోరీ, ఇది నాకు ఇలాగే జరిగి ఉంటుంది, మీ ఫాదర్కి అలాగే జరిగి ఉంటుంది, ఇంకొకరికి కూడా అలాగే జరిగి ఉంటుంది. అలా మీ నాన్న ఒక 4-5 కూడా చేసి ఉండొచ్చు, నేను ఒక 10 మందితో చేసి ఉండొచ్చు,
బట్ అలా అని చెప్పి నేను నా ఫస్ట్ లవ్ని మర్చిపోయానా లేకపోతే నా ఫస్ట్ లవ్ గుర్తులేదా అంటే గుర్తుంటుంది. బట్ యాజ్ ఏ ఫేడింగ్ మెమరీ యాజ్ ఏ సిల్లీ థింగ్ దట్ అరే దీనికోసం ఇంత చేసామా అనేది. ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం ఇంకా కోసేసుకుందాం చంపేసుకుందాం దగ్గరే ఉన్నాం. మన తెలుగు లవ్ స్టోరీ అనే ఒక కథ. పెళ్లి చూపుల్లో నీకు ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. దట్స్ వెరీ రిఫ్రెషింగ్. ఇట్స్ నాట్ లైక్ చూసాను ఈ అమ్మాయి నచ్చింది, ఆ మూమెంట్ ఎక్కడ నీకు ఒక దగ్గర కూడా ఉండదు. ఆ లాస్ట్లో సినిమాటిక్గా అగైన్ యూ హ్యావ్ టు సాటిస్ఫై ద ఆడియన్స్. ఆ రన్నింగ్ మూమెంట్ ఇట్స్ అ వెరీ సినిమాటిక్ మూమెంట్. బట్ దెన్ ఆ మిగతా అంతట్లో దే ఫాల్ ఇన్ లవ్ బికాస్ దే బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. దే ఆ ప్రాసెస్ ఇప్పుడు అది పాసిబుల్ అంటున్నాను. తరుణ్ ఈస్ ద వన్ హూ రియలీ అండర్స్టూడ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ఫిల్మ్స్. కానీ మిగతా దాంట్లో ఇప్పుడు ఇంకా కూడా వీఆర్ వెరీ బ్లంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్. అమ్మాయి వదిలేస్తే అది ఇంకా అసలు అది షీజ్ ఎ బిచ్ లంచ్ అని ఇంకేదో ఇంకా ఏమైనా దాన్ని ఏమైనా అనొచ్చు. అది అలా కాదే అంటే ఇట్స్ మరి నువ్వు వదిలేస్తే నోబడీ కెన్ సే ఎనీథింగ్ మ్యాన్కి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో బట్ ఐ థింక్ థింగ్స్ విల్ చేంజ్. I think a generation of people will see love in a different way. I mean, as it's like I said, it's a rites of passage and it's an initiation. And అంటే నీ లైఫ్లో రొమాన్స్ అనేది ఒక ముఖ్యమైన భాగం. సో దానికి ఫస్ట్ లవ్ అనేది ఇట్స్ అన్ ఇనిషియేషన్. నీకు ఒక అంటే దాంట్లోకి వెల్కమ్ చెప్పడానికి అంతే అది. అంతేగాని దట్ ఈస్ నాట్ ద ఎండ్. దట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. ఆఫ్టర్ దట్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ love stories and it will go on even after your marriage. Some people will have extramarital affairs, some people will not have, they are happy with that. So it's an evolving thing. అంటే దట్స్ ద డార్క్ పార్ట్. అంటే ఇప్పుడు గేరయ్య అనే మూవీలో దే స్పోక్ అబౌట్ ది ఎక్స్ట్రామారిటల్ అఫైర్స్. దట్ అది ఇప్పుడు ఎథికల్లీ మేబీ రాంగ్ బట్ దట్ స్టిల్ అ లవ్ స్టోరీ. That's still a love story. See, మ్యారేజ్ అయిపోయినాక యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అ డిఫరెంట్ పర్సన్, ఇట్స్ స్టిల్ అ లవ్ స్టోరీ. అండ్ ఇప్పటికి కూడా లైక్ పీపుల్ ఇప్పుడు రైట్ నౌ స్టాటిస్టిక్స్ ప్రకారంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ థింగ్స్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ డివోర్సెస్ హ్యాపెనింగ్. సో అలాంటి పొజిషన్లో ఉన్నాము వేర్ లైక్ అంటే యాక్సెప్టబిలిటీ ఉంది. ఇది లేదని కాదు, ఎప్పటి నుంచో ఉంది, అప్పటికే ఉంది. అది సీక్రెట్గా ఉండేది. నౌ యూ కెన్ బి ఓపెన్ అబౌట్. బట్ అగైన్ it's depending on individual personalities, no? Why do you do what you do అనేది. నువ్వు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నావు, దానికి రీజన్ ఏంటి? విల్ యూ బి ఏబుల్ టు కంటిన్యూ దట్ అఫైర్ వితౌట్ మేకింగ్ యువర్ పార్ట్నర్ నో, ఆర్ విల్ యువర్ ఇప్పుడు కొంతమంది ఓపెన్ మ్యారేజెస్ అంటున్నారు వేర్ యూ డూ యువర్ థింగ్, ఐ విల్ డూ మై థింగ్, బట్ వీఆర్ స్టిల్ టుగెదర్, వీఆర్ పార్ట్నర్స్ అనేది. సో అక్రాస్ ద వరల్డ్ ఇలాంటి కథ గురించి 1940s దేర్ ఇస్ ఎ నావెల్ దట్ తెలుగులో వచ్చింది ఓపెన్ మ్యారేజెస్ గురించి. సో ఇవి ఏంటంటే ఇవి స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉండే ఐడియాస్. ఇప్పుడు పాలిఅమరస్ అంటే తిట్టారు ఎవరైనా, బట్ దేర్ ఇస్ ఏ గ్రూప్ పాలిఅమరస్ గ్రూప్ ఇన్ బెంగళూరు వేర్ దే ఆల్ బిలీవ్ దట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లవర్స్ అనేది. వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. దే ఆర్ ఐ డోంట్ నో, ఐ మీన్ వాళ్ళు ఇంకా ఉన్నారా లేదా కూడా తెలియదు. బట్ ఇవన్నీ సొసైటీలో యాక్సెప్టెన్స్ చేసే లెవెల్కి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. బట్ దీస్ ఆర్ ఆస్పెక్ట్స్ దట్ వీ కెన్ టెల్ యాజ్ స్టోరీస్. అన్నీ కోసుకొని చంపేద్దాము అనే కాకుండా కృష్ణ అండ్ ఎస్ లీలలో దట్స్ వాట్ ఈ ట్రైడ్ కొంచెం. అండ్ ద థింగ్ ఐ లైక్ ద మోస్ట్ వాజ్ కేర్ ఆఫ్ కంచర్పాలెంలో. ద ఎసెన్స్ ఆఫ్ ద లవ్ స్టోరీ వాజ్ వెరీ నైస్. అంటే ఈ చైల్డ్హుడ్లో కానీ తర్వాత మధ్యలో మిడిల్ ఏజ్లో హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ముస్లిం గర్ల్, తర్వాత ద ఎండ్ సమ్మరీ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ హిమ్ ఓన్లీ. అది కూడా దట్స్ వన్ వే ఆఫ్ టెల్లింగ్ ఏ స్టోరీ, నో? దట్ మోర్ దెన్ టెల్లింగ్ దట్ లవ్ స్టోరీ, అంటే త్రూ లవ్ హౌ వి ఎక్స్ప్లోర్ దట్ ద ఎంటైర్ హ్యూమన్ నేచర్ అనేది ఎంత బ్రిలియంట్గా ఎక్స్ప్లోర్ చేశారు. బట్ ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే లైక్ ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ రావడం వల్ల ఇప్పుడు ఓపెన్ మ్యారేజెస్ కానీ ఎక్స్ట్రా మ్యారేజెస్ కానీ దానివల్ల లైక్ ఇప్పటికి కూడా పీపుల్ స్టిల్ మా లాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు దే స్టిల్ సే అనమాట వీఆర్ వెరీ ఆర్థోడాక్స్ ఇన్ లవ్, మేము వీఆర్ నాట్ ఇన్ టు డేటింగ్, ఇలాంటి అలాంటి కాదు, ఆర్థోడాక్స్ అంటారు. సో ఇలాంటి థింగ్స్ ఏమన్నా ఇస్ ఇట్ రియలీ డిస్ట్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ లవ్?
లేదా ఇస్ ఇట్ జస్ట్ ఇట్ ఈస్ లవ్ అసలు అంటున్నా? అదే అది ఎవరు డిఫైన్ చేశారు అనేది నేను అంటున్నాను. ఓకే. సి వాట్ యు ఫీల్ రైట్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్, అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డూయింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. హౌ ఆర్ యూ ఏబుల్ టు, అంటే మనకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ, ఒక హస్బెండ్ వైఫ్ విల్ గో అండ్ హ్యావ్ a relationship out of the marriage. Okay, you are free to do that. You can fight for your rights in your court, and అది లీగలు, ఎథికల్, మోరల్ ఇవన్నీ వదిలేస్తే there is ఒక సిస్టమ్ కదా. you got married because you wanted to have a family or అదొక సిస్టమ్ మనకు ఎవాల్వ్ అయింది కదా. అది దీన్ని ఏం చేస్తుంది, దిస్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్? How is it going to destroy కానీ whatever impact would be the right and how will you ఇప్పుడు మనం we are not still, అంటే divorces are becoming quite common. బట్ సి అమెరికాలో అది అసలు పెద్ద ఇష్యూనే కాదు వాళ్ళకి. వాళ్ళు 2 సార్లు చేసుకుంటారు, 3 సార్లు చేసుకుంటారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. బట్ అది కూడా ఇట్స్ నాట్ లైక్ 100%. దెర్ ఆర్ పీపుల్ హూ లివ్ టుగెదర్ అంటిల్ దేర్ ఎండ్, అలా కూడా ఉన్నారు. బట్ దెన్ లైక్ పీపుల్ యాక్చువల్ గా అక్కడ దే ఫైండ్ సర్ప్రైజింగ్ దట్ పీపుల్ లివ్ టిల్ ది ఎండ్ టుగెదర్. డివోర్సెస్ ఆర్ సో వెరీ కామన్ దట్ డివోర్స్ అయిపోయింది పేరెంట్స్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. అంటే దే డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ యాజ్ అన్ ఇష్యూ. బట్ సి నేనేమంటున్నా అంటే అక్కడ వాళ్ళ పిల్లలకి, ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్కి ఆ మైండ్ సెట్లో ఉంది మన పేరెంట్స్ ఎప్పుడు టుగెదర్ ఉండరు అనేది. మన సినిమాలు ఏమో అందరూ ఇలాంటి సినిమాలు చూస్తున్నాము, జరుగుతున్నదేమో స్లోగా, అంటే మేబీ అక్రాస్ తెలుగు పీపుల్ అవటం లేదేమో. అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ సపరేటెడ్. అంటే ఏ కొట్టుకొని తిట్టుకొని కాకుండా అమికబుల్గానే మ్యూచువల్గానే విడిపోతున్న వాళ్ళు, దే ఆర్ నాట్ కంపాటబుల్ లేక వెళ్ళిపోతున్నారు. ఇందులో 2 ఇండివిజువల్స్ ఉన్నంత వరకు ఓకే. బట్ వెన్ యూ స్టార్ట్ ఇన్వాల్వింగ్ కిడ్స్ సి దోస్ ఆర్ ద పీపుల్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. బికాస్ వాళ్ళకి ఇంకా మనం అలాంటి ఏం సిస్టమ్ మనం తయారు చేయలేదు కదా మనకు లీగల్గా కానీ వీళ్ళగా కానీ. అసలు అక్కడేంటి విడిపోయినా దే కో పేరెంట్. అక్కడ కో పేరెంటింగ్ అనేది ఇప్పుడు మనం వింటున్నాం. వీఆర్ ఏ కపుల్, వీఆర్ సపరేటెడ్ బట్ వీ కో పేరెంట్ ఆర్ కిడ్ అనే ఈ టర్మినాలజీ ఇంకా కొంతమందికి తెలుసు. అసలు కో పేరెంటింగ్ చేయొచ్చా, చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే మనం ఒక కపుల్ కష్టపడి ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్ లాంటిది ఉంటే, ఇప్పుడు వాళ్ళు విడిపోయి వీళ్ళకి ఒక ఇల్లు కావాలి, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి అంటే ద ఎర్నింగ్ పొటెన్షియల్ ఈస్ లైక్ అంత ఈజీ కాదు కదా. ఇద్దరు కలిసి వర్క్ చేసి సంపాదించుకుంటేనే ఒక మంచి ఇల్లు హైదరాబాద్లో కొనుక్కోవడం అనేది కష్టం. ఇప్పుడు సపరేట్గా అయిపోయి అండ్ తర్వాత మళ్ళీ కో పేరెంటింగ్ అంటే ఇతను ఎక్కడో ఉంటాడు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు హూ హ్యాస్ ద ఎవరి దగ్గర ఉండాలి కిడ్ అనేది ఒకటైతే, దాని తర్వాత ఎప్పుడెప్పుడు చూడొచ్చు విజిటింగ్ టైమింగ్స్, ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి అక్కడ ఒక ప్రాసెస్, ఫెసిలిటీస్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి ఇవన్నీ ఇవాల్వింగ్ కాబట్టి ఏ జనరేషన్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిట్. అంటే కిడ్స్ తర్వాత మనకు కూడా నార్మల్ అవుతుంది. ఓకే, అది సో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫ్యామిలీ సిస్టము, వాల్యూస్, మన ఇండియన్ కల్చర్ పోతుంది అనేది ఐ రియలీ డోంట్ సీ దట్ యాజ్ ఎన్ ఇష్యూ. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ అదే హౌ ఆర్ వి గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ వే వీఆర్ లివింగ్ అవర్ లైఫ్, దానికి ప్రిపేర్ అయి ఉంటే ఇట్స్ ఓకే. ఓకే, యా.